హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఎండలు అయితే స్టార్ట్ అయ్యాయి కదండి. సూర్యుడు చూసారా ఎంత దగదగ మెరిసిపోతూ ఉన్నాడో. ఇంక ఈరోజు అయితే నేను ఇల్లంతా శుభ్రం చేసేసుకుని గడపకైతే ముగ్గులు అయితే వేసేసుకుంటున్నాను. ఈరోజు ఏకాదశి అనమాట. సో వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుందామని ఇల్లంతా కూడా నీట్గా శుభ్రం చేసేసుకుని ఇలా గడపకి ముగ్గులు అయితే వేసేసుకున్నానండి. ఇంక ఈరోజు మా అబ్బాయి అయితే స్టవ్ వెలిగించి పరమాన్నం వండుతున్నాడు అనమాట. నేను ఎప్పుడు వంట చేసినప్పుడు వాడు స్టవ్ వెలిగిస్తాను అని వచ్చేవాడు. ఇంకా స్టవ్ వెలిగించడానికి మంచి రోజు ఉండాలి కదా, మంచి రోజు చూసుకుని స్టవ్ వెలిగిస్తే మంచిది. ఈరోజు ఏకాదశి కదా, మంచిది అని వాడితో అయితే స్టవ్ అయితే వెలిగిస్తున్నాను. స్టవ్ వెలిగించేటప్పుడు ముందు స్టవ్కి అయితే పసుపు కుంకుమ పెట్టేసి పూజ అయితే చేసేసిన తర్వాత వాడైతే స్టవ్ అయితే వెలిగించాడు. ఇంకా చాలామంది ఆడపిల్లలకి పని చెప్పాలి, మగ పిల్లలకి పని చెప్పకూడదని ఇంకా ఈ రోజుల్లో కొంతమంది అయితే ఉన్నారండి. ఈ రోజుల్లో ఆడపిల్ల మగపిల్ల ఇద్దరు సమానమేనండి. ఇద్దరికి సమానంగా అన్ని పనులు నేర్పించాలన్నమాట. ఇది ఆడపిల్లలు చేసే పని, మగపిల్లలు చేసే పని అని పెట్టుకోకూడదు. ఇద్దరికి కూడా సమానంగా అన్ని పనులు చెప్పాలి. అప్పుడే ఇద్దరు కూడా అన్నిట్లోనూ సమానంగా ఉంటారు. లేదంటే ఇదే వాళ్ళు చేసే పని నేను చేయను అంటూ ఉంటారనమాట. తర్వాత కూడా వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట, ఇద్దరు కూడా చక్కగా పనులు చేసుకుంటే. సో మా అబ్బాయి అయితే స్టవ్ వెలిగించి పాలు పొంగిచ్చేసి పరమాన్నం అయితే వండుతున్నాడు అనమాట. వాడు పేరుకైతే వాడు వండుతున్నాడు, కానీ నేనే దగ్గరుండి అన్నీ వండాను అనమాట. ఇంకా తర్వాత ఆ పరమాన్నం కప్పులోకి తీసేసి దేవుడికి అయితే నైవేద్యం పెట్టేసి ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాము. ఇంకా పూజ అంతా అయిపోయింది. ఇంక ఈరోజైతే మాకు పక్కన ఉపమాక గ్రామం అయితే ఉంది. అక్కడ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిష్టాపన మహోత్సవాలు అయితే చేస్తారనమాట. పాల్గొన మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజు స్వామివారికి బాగా ఉత్సవాలు చేస్తారు. చాలా బాగా ఉంటుంది. ఇంక మేమైతే ఈరోజు అక్కడికైతే వెళ్తున్నాము. ముందు ఇంట్లో పూజ అయితే చేసేసుకుని ఇంకా బయట కూడా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఉపమాక గ్రామంలో వెంకటేశ్వర స్వామి అయితే చాలా ప్రసిద్ధ దేవాలయం అండి. చాలా బాగా ఉంటుంది. మేమైతే బైక్ మీద వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడ లోపలికి బైక్ కొంచెం వరకు ఎలవ్ లేదనమాట. ఈరోజు చాలా రద్దీగా ఉంటుందనేసి ఇంకా స్టార్టింగ్లోనే ఇలాగా బైక్ పార్కింగ్ అయ్యి పెట్టేసి లోపలికి వెహికల్స్ ఏమి అలవ్ లేవన్నమాట. ఆ ఊర్లో ఉండే వాళ్ళకి మాత్రమే వెహికల్స్ అనేవి లోపలికి అలవ్ చేశారు. ఇంకా బయట ఊరి నుంచి వచ్చే వాళ్ళు వెహికల్ అనేది పార్కింగ్ చేసేసి లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా మేము కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులు అన్నీ తీసుకున్నాము. ఇంకా దారిలో అయితే ఇలాగ పూల మొక్కలు అవన్నీ కూడా పెట్టారు. ఇంకా జాతర కదండి, ఇంకా చాలా ఇలాగ బొమ్మలు ఇంకా రకరకాల ఐటమ్స్ తెలిసిందే కదా, జాతర అయితే అన్ని రకాలవి ఉంటాయి. ఇంకా ఇక్కడ పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి కదా, ఈ మర్రి చెట్లు అనేవి ఈ చెట్ల కింద చాలా నీడగా ఉంటుందండి. మర్రి ఓడలు కూడా మనకైతే అందుతాయి. చక్కగా వాటిని పెట్టుకుని ఉయ్యాలు కూడా ఊగొచ్చు. ఇంక ఇక్కడ 2 చెరువులు అయితే ఉంటాయండి. ఒక చెరువు వచ్చేసి నార్మల్దేనమాట, అందులో బాతులు అవి ఈదుతూ ఉంటాయి. ఇంకా పక్కది వచ్చేసి స్వామివారి కోనేరు. ఇంక ఇక్కడైతే దాహానికి మజ్జిగ అయితే పెట్టారనమాట. వచ్చిపోయే భక్తులు తాగటానికి. ఇంక మేము గుడికి దగ్గరగా అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ చూసారు కదా, రాత్రి రోళ్ళు, బొమ్మలు, అలాగే రకరకాల సామాన్లు అన్నీ ఉంటాయండి. ఒకటి కాదు, ఇత్తడి వస్తువులు, ఇత్తడి, సిల్వర్ సామాన్లు, స్టీలు, ఇంకా రకరకాల సామాన్లు అయితే ఉంటాయి. ఇంకా పండగ కదా, పండగ జాతర అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ జాతర అయితే 4 రోజులు అయితే జరుగుతుంది. ఇంక ఇదైతే శివాలయం జరుగుతుంది అనమాట. దుర్గమ్మవారి దేవాలయం ఉంటుంది. కొంచెం ముందుకు వస్తే శివాలయం ఉంటుంది అనమాట. ఆ శివాలయం దాటుకుని వెళ్తే వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంటుంది. కింద వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. అలాగే పైన కొండ మీద స్వామివారి గుడి అయితే ఉంటుంది. ఈ కొండ మీద స్వామివారు ముందుగా వెలిసారనమాట. ఇంకా స్వామివారు వెలిసిన తర్వాత పైకి ఎక్కలేని వారి కోసం కొండ కింద కూడా స్వామివారి ఆలయం అయితే కట్టించారు. ఇంక ఇక్కడ చూసారు కదా, జాతరలో జెయింట్ వీల్, బ్రేక్ డ్యాన్స్, ఇంకా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. క్రోకడైల్ ట్రైన్ కూడా ఉంది. ఇంక ఇక్కడ జెయింట్ వీల్స్ 2 రకాలు ఉన్నాయన్నమాట. మేము ఇంకా ముందుకైతే వచ్చేసాము. జాతర అయితే ఈ 4 రోజులు కూడా అసలు ఖాళీ ఉండదండి, చాలా బాగా జరుగుతుంది. ఇంకా మేము ఇక్కడ కోనేరు దగ్గరికి అయితే కాళ్ళు కడుక్కోవడానికి అయితే వచ్చేసాము. కోనేరు దగ్గర స్నానాలు అవి చేస్తారనమాట. ఇంకా కొన్ని నీళ్ళు తలపైన అయితే జల్లుకుందామని అయితే వచ్చాము. ఇంక ఇక్కడ చూసారు కదా, పూలు, అరటిపళ్ళు, ఇంకా అన్ని పూజకి కావాల్సినవి ఉంటాయి. ఇంకా మనం ఏమైనా కొనుక్కోవాలనుకుంటే అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇంక ఇదే కోనేరు అనమాట.
ఇంకా ఇక్కడ సేవకు కూడా వెళ్తారండి. సేవ చేసే మనం కావాలంటే సేవ చేయడానికి కూడా వెళ్ళవచ్చు. ఇంకా చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఇక్కడ సేవకైతే వస్తారనమాట ఈ నెల రోజులు కూడాను. ఇంక ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా రెగ్యులర్గా ఇక్కడే ఉండే హోటల్స్, టిఫిన్ సెంటర్స్ అనమాట అవి. ఇంక ఈ రైట్ సైడ్ ఉన్నవి చిన్న చిన్న పువ్వుల కొట్లు, అవి కొన్ని పండగ సందర్భంగా పెట్టారనమాట. ఇంక ఇవైతే ఎప్పుడు డైలీ ఉండే షాప్స్ ఏనమాట. ఇంక ఇక్కడ కొంచెం ముందుకు వచ్చామంటే మనకి గుడి ఎంట్రన్స్ అండి ఇది, స్వామివారి ద్వారం అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి గుడి అయితే వస్తుంది. ఇక్కడ కూడా గుడి దగ్గరగా కూడా మజ్జిగ అవి కూడా పెట్టారు, మజ్జిగ పంపిణీ అవి చేస్తున్నారు. ఇంక ఇక్కడ చాలా విశాలంగా ఉంటుందండి, ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంక మేమైతే ఫస్ట్ ఇక్కడ 2 లైన్లు ఉన్నాయన్నమాట, 2 కూడా ఫ్రీ దర్శనం లైన్సేనా అనమాట. ఒక లైన్ అయితే బాగా రద్దీగా ఉంటుంది మేము వెళ్ళిన లైను. ఇంకా తర్వాత ఆ లైన్ నుంచి పక్క లైన్కి అయితే వచ్చేసాము, ఖాళీగా ఉందని. ఇంకా కొబ్బరికాయలు అయితే బయటే కొట్టేస్తారు, ఈరోజు ఏకాదశి కదా అస్సలు ఖాళీ ఉండదన్నమాట. మేము వెళ్ళేటప్పటికి కొద్దిగా పర్వాలేదు, రద్దీ మరీ ఎక్కువగా లేకుండా రద్దీగా నార్మల్గా ఉంది. ఇంకా మేము బయటకు వచ్చిన తర్వాతే రద్దీ అయితే చాలా ఎక్కువ అయింది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామాలు కూడా పెడుతున్నారు, మేమైతే అవి అయితే పెట్టించుకున్నాము. ఇంకా ఇక్కడ చూసారు కదా అది కేశఖండనశాల అనమాట. ఎవరైనా తలనీలాలు ఇవ్వాలి అనుకుంటే అక్కడైతే ఇవ్వచ్చు. మేమైతే లైన్లో నించున్నాము. ఇంకా లైన్లో ఉన్న వాళ్ళకి వాటర్ ప్యాకెట్లు అవన్నీ కూడా సప్లై చేస్తున్నారు. ఇది వచ్చేసి స్వామివారి ప్రధాన ద్వారం అనమాట, గుడికి వెళ్ళడానికి ప్రధాన గోపురము. ఇంకా అక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా లోపలికి వచ్చి మేము దర్శనం అది కూడా చేసేసుకున్నాము. టెంపుల్లో అయితే ఫోను వీడియో షూట్ చేయకూడదు కదా, అందుకని టెంపుల్ లోపల ఏమి షూట్ చేయాలి. గుడి ఇదైతే గుడి లోపల అనమాట. ఇలా గుడి వెనుక గుడి ఆలయ నమూనా అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడి నుంచి మనం వెళ్తే అక్కడ ఆండాల అమ్మవారి గోదాదేవి ఆలయం ఉంటుంది. ఇంకా నమ్మాళ్ళవారు అలాగా 4 వైపులా కూడా 4 దేవతలు అయితే ఉంటారు. ఇంకా ఇక్కడ నుంచి చూస్తే మనకి కొండ మీద ఉన్న స్వామివారి టెంపుల్ కూడా చాలా బాగా కనబడుతుందండి. ఇక్కడైతే ప్రసాదం, గోధుమ రవ్వ ప్రసాదం, అన్నవరం ప్రసాదం అయితే పెట్టారు. ఇంకా చూసారు కదా గుడి అనమాట అది. పైన దేవాలయానికి ఏమి వెళ్ళలేదండి, అందనన్న స్వామివారిని దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము. ఇంకా డెకరేషన్ అది కూడా చాలా బాగా చేశారనమాట. మేము బయటకు వచ్చేసరికి లైన్ కూడా ఎక్కువైంది. ఇది వచ్చేసి స్వామివారి పల్లకి. ఇంకా ఇక్కడ స్వామివారి వాహనాలు కూడా ఉంటాయి, గజవాహనం, శేషవాహనం, చాలా వాహనాలు అయితే ఉంటాయి. అవన్నీ వేరే సైడ్ ఉన్నాయన్నమాట. మేము ఇటువైపు నుంచి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ గుడి దగ్గర నుంచి పైకి వెళ్ళడానికి మెట్లు అయితే ఉంటాయి. ఆ గేట్ అయితే ఈరోజు ఏకాదశి కదా ఖాళీ ఉన్నదని ఆ గేట్ అయితే మూసేశారు. మనం కొండపైకి వెళ్ళాలనుకున్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన క్యూ లైన్ దగ్గర నుంచి పక్క నుంచి రాజగోపురం పక్క నుంచి మార్గం అయితే ఉంటుంది, అటు నుంచి వెళ్ళాలన్నమాట. ఇంక చూసారు కదా ఇక్కడంతా కూడా భక్తులందరూ వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఇలాగా సెట్స్ అవన్నీ వేశారు, కార్పెట్లు ఇవన్నీ కూడా వేశారనమాట. ఇంక ఈరోజు అయితే భరతనాట్యం ప్రోగ్రాం ఉందన్నమాట. పిల్లలందరూ కూడా చక్కగా చూడముచ్చటగా ఉన్నారు. ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి మజ్జిగ అయితే తాగామండి. ఇంకా తీర్థంలో ఏమేమి ఉన్నాయని చూడడానికి వచ్చామన్నమాట. ఇక్కడైతే ఖర్జూరాలు, శనగలు, ఇంకా తినుబండారాలు, బెల్లం మిఠాయి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ చూసారు కదా స్టీల్ సామాను, గాజు సామాన్లు, పింగాణి సామాను, మనకి ఇంట్లోకి అవసరమైన ప్రతి వస్తువులు కూడా ఇక్కడ ఉంటాయండి. దేవుడి ఫోటోలు ఇంకా మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట. సమస్తం 1 మంత్ జరుగుతుంది కదా, 1 మంత్ మొత్తం ఈ జాతర జరుగుతుంది కదా, అందుకని మొత్తం చాలా ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మనకు అవసరమైనవన్నీ ఉంటాయి. కాకపోతే రేట్స్ కూడా అలాగే ఉంటాయండి, ఒక్కొక్క దగ్గర ఎక్కువ ఉండొచ్చు, ఒక దగ్గర తక్కువ ఉండొచ్చు. మనకు తెలిసిందే కదా తీర్థంలో ఎక్కువ ఉంటాయని. ఇంకా మా పిల్లలు అయితే షటిల్ బ్యాట్స్ అయితే తీసుకున్నారు. ఇంటికి వచ్చేసరికి అవి వెంటనే ఇరక్కొట్టేశారు అనుకోండి. ఇంకా ఇక్కడ పాములు, రబ్బర్ పాములు ఉన్నాయన్నమాట, అవి చూస్తేనే భయం వేస్తుంది. ఇంకా మేము పక్కన భోజనాలు పెడుతున్నారని మైక్లో చెప్పేసరికి వెళ్ళాము. మేము వెళ్ళిన దగ్గర నుంచి అరగంట అన్నారు. మేము 1 గంట పాటు లైన్లో నుంచున్నాము, అప్పటికి పెట్టలేదన్నమాట. మళ్ళీ పిల్లలకి స్కూల్ టైం అయిపోతుందని అయితే వచ్చేసాము. లైన్లో అయితే చాలాసేపు 1 అవర్ పైనే ఉన్నామన్నమాట. ఇంకా టైం పడుతుంది అన్నారనేసి 11 గంటల వరకు ఉన్నాము. ఇంకా తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము. మళ్ళీ పిల్లలు స్కూల్ టైం అయిపోతుందని, మా పిల్లలకి ఆఫ్టర్నూన్ స్కూల్ అనమాట, అందుకని వచ్చేసామని. 11 గంటలకే అంత ఆకలేసేస్తుందా అనుకోకండి. మనకి దేవాలయాల దగ్గర పెందలాడే భోజనాలు అయితే పెట్టేస్తారు కదా, అయితే ఇక్కడ వంటలు అవి రెడీ అవ్వలేదు అనుకుంటారేమో, వంటలు అవన్నీ కూడా రెడీ అయిపోయాయి అనమాట. అయితే ఈ అన్న సంతర్పణ జరిపించే అతను రాలేదని చెప్పేసి అన్న సంతర్పణ కార్యక్రమం అయితే ఆపారనమాట. అతను వచ్చిన తర్వాత అన్న సంతర్పణ కార్యక్రమం అయితే మొదలుపెట్టారు.
దేవుడి ప్రసాదం తినేసి ఇంటికి వెళ్దాం అనుకున్నాము. మాకు ఆ అదృష్టం లేదనుకుంటా. చాలామంది అయితే తిరిగి వెళ్ళిపోయారండి. ఎక్కువసేపు గంట పైన నిలబడి ఉన్నారనమాట. ఇంకా లేట్ అయిపోతుందని చాలామంది అయితే వెళ్ళిపోయారు. భోజనాలు రద్దీ ఎంతమందికి ఒకరున్నా ఇద్దరున్నా పెట్టేస్తే రద్దీగా ఉండదండి. జనం ఎక్కువయ్యే కొద్దీ రద్దీ ఎక్కువైపోయింది అనమాట. ఇంకా తర్వాత వాళ్ళు భోజనం పెట్టే టైంలో తోపులు అట్లా అవన్నీ జరుగుతూ ఉంటాయి. అలా లేట్ చేయకుండా వెంటనే భోజనాలు పెట్టేసి ఉంటే బాగుండేది. నేను కొంత దూరం వరకు బైక్ మీద అయితే వచ్చాను, కానీ తర్వాత ఆయాసం వచ్చేస్తుందని వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆటో అయితే ఎక్కేసాను. ఆటోలో కూడా వేరే వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు భోజనాలు పెట్టలేదు, మేము కూడా లైన్లో ఉండి వచ్చేసాము. అలా పెట్టకుండా ఎవరికి వాళ్ళకి పెట్టేస్తే బాగుండేది అన్నారనమాట. అదొకటే డిసప్పాయింట్ అయ్యిందండి. మిగిలిన స్వామివారి దర్శనం అంతా కూడా బాగా జరిగింది. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం ఫుల్ వర్షం పడింది అనమాట. ఇంకా వాషింగ్ మిషన్ అయితే బయట పెట్టేశాను. దీనికైతే పరదా అయితే కప్పేసాను. ఈ వాషింగ్ మిషన్కి బోల్డ్ తిప్పలు అయితే పడాల్సి వచ్చిందండి. అదంతా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.